ఎప్పుడు చికెన్ అండ్ మటన్ బిర్యానీ ఏం తింటామండి, ఓసారి రొయ్యలతో ఈ విధంగా ప్రాన్స్ పలావ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. 2 గ్లాసులు బాస్మతి రైస్ని నానబెట్టేసుకోండి. అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్, అరకిలో ప్రాన్స్ తీసుకొని లైట్గా పసుపు ఉప్పు వేస్తే ఈ విధంగా వాటర్ అనేది రిలీజ్ అయ్యి ప్రాన్స్ ఉడుకుతాయండి. హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసి దూరగా వేయించుకోవాలండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకోండి. పలావ్ రెసిపీస్లోకి పుదీనా టేస్ట్ బాగుంటుంది. ఒక గుప్పెడు వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇందులోకి టొమాటో ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోండి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల వరకు కారం వేసి కలిపేసుకోండి. ఆయిల్ పైకి రిలీజ్ అయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చుకోండి. 2 గ్లాసుల బాస్మతి రైస్ కి 3 గ్లాసుల వరకు నీళ్ళైతే పోసుకుంటే రేషియో పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బాస్మతి రైస్ కూడా వేసేసి ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. ఒకసారి పెనం మీదకి కడాయిని షిఫ్ట్ చేసేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుంటే పలావ్ అనేది రెడీ అయిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పెరుగు పచ్చడితో తింటే సూపర్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి.